వాళ్ళు ట్రేస్ అవుట్ కాలేదు. ఫస్ట్ వాళ్ళకి అందరికి వాంతులు విరోచనాలు అవ్వగానే ఆ సంస్థ వాళ్ళు ఇంటికి పంపించేశారు. ఆ ఇంటికి పంపించడంతో పిల్లలు ఎక్కడున్నారో తెలియలేదు. సాయంత్రం మాత్రం ట్రాక్ అయ్యింది. అందులో 3 చనిపోయారు. మిగిలిన వాళ్ళందరికీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది, ప్రైవేట్ హాస్పిటల్లో కొంతమంది, అందరూ ప్రజెంట్ అయితే సేఫ్ గానే ఉన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం ఏదైతే ఏ సంస్థ నుంచి అయితే ఎక్కడి నుంచి అయినా అనాథరైజ్డ్ గా నడుపుతున్నారో హాస్టల్స్ గానీ స్కూల్స్ గానీ వాటి మీద కఠిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం మొత్తం అందరి జిల్లాల కలెక్టర్స్ తో మాట్లాడడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఐటీడీ పిఓస్ గానీ, ఎంఆర్ఓస్ గానీ, ఎంఈఓస్ గానీ, డిఈఓస్ గానీ అందరూ కూడా దీని మీద కొంచెం స్ట్రిక్ట్ గా ఉండి ఎక్కడైనా అనాథరైజ్డ్ స్కూల్ ఆర్ హాస్టల్ ఏ ఉన్నా, అట్లాంటివి ఏవైనా ఉన్నా, ఎక్కడైనా అనాథరైజ్డ్ పర్మిషన్ లేకుండా ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. అట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏ హాస్టల్ అయినా, ఏ స్కూల్ అయినా, అది బీసీ వెల్ఫేరా, ఎస్టీ వెల్ఫేరా, లేదనుకుంటే సోషల్ వెల్ఫేరా, మైనార్టీ ఏదైనా కానీ వాళ్ళని అక్కడ జాయిన్ చేసి వాళ్ళని చదివించాలని ముఖ్యమంత్రి గారు స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ విషయం కూడా మీ అందరికీ వివరించాలని ఈరోజు వచ్చాను.